విద్యార్థులు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. నంద్యాలలో తొలి ఏకాదశి సందర్భంగా స్వామికి ప్రత్యేక అభిషేకాలు. సిరివెళ్ల మోడల్ స్కూల్లో మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో పాల్గొన్న భూమా అఖిలప్రియ. విద్యార్థుల చదువుల్లో తల్లిదండ్రుల పాత్ర కీలకం. జిల్లా కలెక్టర్. తల్లికి వందనం అని పేరు పెట్టి అదే తల్లి ఇంటి గూడు కూల్చేసిన తల్లులను పట్టించుకోని కూటమి ప్రభుత్వమా? ఏర్పాటు చేసినందుకు అధికారులకు, యువకుడు విద్యావంతుడైనటువంటి జనార్దన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. చాలా కాలం అయిపోయింది ఇక్కడికి వచ్చి. మంచి వాతావరణం, మంచి ప్రిమిసెస్, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. చాలా ఎందుకంటే దాదాపుగా వెనుక నుండి భవనం 1988లో మేము శంకుస్థాపన చేశాను, దాన్ని కంప్లీట్ చేశాను. ఆ రోజు మీ మండలం నాకు లేదు. అప్పుడు నంద్యాల మండలానికి నేను నంద్యాల గ్రామానికి నంద్యాల నియోజకవర్గానికి నేను ఇది గోస్పాడు మండలం ఆర్లగడలు ఉంది. అప్పుడు ఎమ్మెల్యే గారు కంగుల ప్రతాప్ రెడ్డి గారు మంచిలేదు నాకు దర్శనం చరిత్ర. ఇప్పుడు ఎన్నో అభ్యంతరాలు. ఇక్కడ ఈ శంకుస్థాపన జరిగి నేను కే కృష్ణమూర్తి గారు, బుడ్డా వెంగళరెడ్డి గారు చాలా పెద్దలు వచ్చారు. నాకు చూపించేస్తాడు పొద్దునే. అయితే నాకైతే జ్ఞాపకం ఉంది. ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో ఆటంకాలు మన వల్లే ఆ రోజుల్లో కూడా. అయినా లెక్క చేయలేదు. ఎందుకంటే వెంకట సుబ్బారెడ్డి గారు చేసిన ఆయన చాలా పెద్ద మనిషి. నా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసే వ్యక్తి ఆయన. ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నా, లేరు కాబట్టి. వారి తండ్రి గారు వారితో పాటు. మరి ఇదే కాకుండా ఈయన పక్కన ఏదైనా కాళ్ళపల్లి కామనపల్లి ఆడ కూడా ఏదో ఒక సెట్ అడిగాలి ఆయన. కోళ్ళ ఫారం మీద ఫార్మా బతికేది చుట్టముద్ద ఆయన ఉండే ఆయన. ఎక్కడ చెప్పారు నాకైతే ఐడియా లేదు, కానీ వీళ్ళ బాల వెంకటరెడ్డి ఆయన నా నియోజకవర్గం కాదు, అది చేశా. అదేవిధంగా జిల్లాలో ఆయన ఇక్కడే కూర్చోడు, టీచర్ కూడా జిల్లాలోనే. అక్కడ హాస్పిటల్ కావాలా, హాస్పిటల్లో భాస్కర్ రెడ్డి ఉండే భార్య డాక్టర్ పని చేస్తుండే అమ్మాయి లేడు, వాడు భార్యను వదిలేసిండు. అక్కడ పట్టుదల పడితే ఆడ కూడా హాస్పిటల్ ఏర్పాటు చేశా. నేను చెప్పేది ఎందుకు చెప్తానంటే అభివృద్ధి కావాలా. ఈయన అడిగింది కానీ నేను చేసేది కానీ నా కోసం కాదు, ప్రజల కోసం. ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది కాబట్టి, ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉంది కాబట్టి, నేను మంత్రిగా ఉన్నా కాబట్టి, అభివృద్ధి చెందింది కాబట్టి, కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఆయన ఉన్నారు కాబట్టి పెద్దలు అర్థించడం వల్ల అభివృద్ధి చేయాలా, అభివృద్ధి తీసుకోవాలా. మంచి ప్రాంగణంలో ఈ స్థలాన్ని ఇచ్చి ఇక్కడ స్కూల్ కట్టాలా. తన పిల్లలు ఇందాక డాక్టర్ గారు చెప్పారు, పిల్లలందరికీ పౌష్టికాహారం ఇవ్వమని. కొంచెం ప్రశ్నలు జరిగితే పిల్లలందరూ ఇక్కడ చూడాలా. మీరు ఉదయం ఎంతమంది తిని వచ్చినారు అపార్థం చెప్పకుండా చేతులు ఎట్టండి, అందరు ఎత్తాలా. ఎందుకు ఎత్తలేదో వాళ్ళ ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు. రోజువారీ కూలి చేయాలి, సంపాదించుకోవాలి, తల్లిదండ్రులు తిండి పెట్టాలి వాళ్ళకి. వాళ్ళు తిండి ఎక్కడిది? ఇది ప్రాక్టికల్గా నేను మున్సిపల్ మినిస్టర్ ఇప్పుడు తర్వాత చాలా సందర్భాలు చెప్పాను. మున్సిపల్ హై స్కూల్స్లో ఆ రోజుల్లో మధ్యాహ్న భోజనం లేదు. గ్రామీణ ప్రాంతం నుండి పంచాయతీరాజ్ స్కూల్ దానిలో ఉండే ఆ స్కూల్లోనే మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టింది గవర్నమెంట్. ప్రవేశపెట్టిన తర్వాత సరే మా ఆడ సమావేశాలు ఏర్పాటు చేసి స్థానిక నేను లేడిపోయాను.
లేకపోతే అక్కడ హెడ్ మాస్టర్స్ లక్ష్మీదేవి లెక్క నాగలక్ష్మ లెక్క హెడ్ మాస్టర్ వచ్చి సార్ లేట్ అయిపోయింది, పిల్లలు భోజనం లేదు సార్ నాకు ఏదైనా అరేంజ్ చేసింది అని లేదు సార్ వాళ్ళ తల్లిదండ్రులు చాలా పేదవారు, శ్రామికులు, కష్టజీవులు, అది ప్రభుత్వ స్కూల్లో చదువుకునే పిల్లలకు తిండి ఎవరు పెడతారు సార్ అని మరి సారీ అని చెప్పి నేను వచ్చి పిల్లలు అడిగా. ఇప్పుడు ఏ రకంగా ఇంతమంది చేతులు ఎత్తారో చూశారు కదా, అంతమంది పిల్లలకు అంతగానే ఎక్కువ ఎత్తున్నారు చేతులు అంటే అది ఇదేం దురదృష్టం. గ్రామీణ ప్రాంతాల్లో పెడుతున్నాం, ఇక్కడ ఎందుకు పెట్టడం లేదు? అప్పుడు మున్సిపాలిటీ గవర్నమెంట్ కంట్రోల్లో లేవు, అది మున్సిపాలిటీ కంట్రోల్లో ఉన్నాయి. మున్సిపాలిటీ ఇది ఇండిపెండెంట్, ఇది అన్ని గవర్నమెంట్ స్కూల్స్ అన్ని పంచాయతీ స్కూల్స్ అన్ని గవర్నమెంట్ కంట్రోల్ ఉన్నాయి. ఇవి తెలుసుకోలేక నేను అడిగా పిల్లలు ఎంతమంది భోజనం చేసినా 190 మంది 99 మంది పిల్లలు చేతులు భోజనం వేశారు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం లేదంటే ఇక్కడ లేదు. నేను అక్కడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. సార్ మనం చాలా సందర్భాలు చెప్పారు ప్రస్తుతం కూడా, సార్ మధ్యాహ్నం భోజనం మున్సిపల్ స్కూల్స్లో కూడా ప్రైవేట్ పెట్టాలా, మనకి ఇక్కడ పంచాయతీరాజ్ స్కూల్లో పెట్టాం. అదేవిధంగా తెలంగాణ మనకు కలిసింది కాబట్టి ఆ రోజుల్లో తెలంగాణ గవర్నమెంట్ మొత్తం మనం తీసుకున్నాం కాబట్టి మొత్తం అక్కడ మున్సిపల్ స్కూల్స్ కూడా గవర్నమెంట్ కంట్రోల్ ఉన్నాయి. మా పరిస్థితుల్లో మున్సిపల్ స్కూల్స్ కూడా మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టాం. ఆ మధ్యాహ్న భోజనం పెట్టాం కాబట్టి కొంతమంది పిల్లలు మీకు వస్తున్నారు, అది మైండ్ ఇట్ సార్. లేకపోతే ఇంతమంది రారు పిల్లలకు. ప్రభుత్వం ఇప్పుడు అన్ని సహకారాలు చేస్తుంది కాబట్టి గుడ్డలు ఇచ్చి అన్ని ఇచ్చి అన్ని రకాలుగా పిల్లలు చదివించాలని చెప్పి తీసుకురావడం జరిగింది. కాబట్టి పిల్లలకు చాలా పేదవారి పిల్లలు మన గవర్నమెంట్ స్కూల్స్ వస్తారు. వారు మెరీ చూశారు కడాలి ఎంతమంది చేతులు ఇస్తాను, దానికి టిఫిన్ ఉండదు. వాళ్ళు మధ్యాహ్న భోజనం ప్రభుత్వం ఇచ్చిన స్కూళ్ళలో ఉంటేనే వాళ్ళకి ఆనందం. ఆదివారం వస్తే చాలా బాధపడతారు, వాళ్ళు ఇంట్లో తిండి ఉండదని. ఆదివారం తండ్రికి సెలవు, ఆయన పని పోడు, ఆయన కూలి ఉండదు, ఆయనకు సంపాదించిన దాంట్లో వేరే విత్తనాలు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రకంగా పేదవారిని ఆదుకోవాలనే ఈరోజు చేశారు. ఏ ప్రభుత్వం వచ్చినా చేయాల్సిందే. గత ప్రభుత్వంలో తల్లికి ఒడి ఇచ్చారు, అదొక తమ్మఒడి, అది 42 లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వం మళ్ళా ప్రతి ఎంతమంది తల్లికి పిల్లలు ఉన్నారో అంతమంది తల్లిని కూడా మనకి ఇవ్వాలని నిర్ణయం తీసుకొని మళ్ళా 25 లక్షల పిల్లలు 25 lakhs పీపుల్ అదనంగా ఇచ్చి తల్లికి నామకరణం చేసి ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నాయి వారికి అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఈరోజు మధ్యాహ్న భోజన పథకం అందరికీ వస్తుంది. వాళ్ళకి దాదాపు 13,000 రూపాయలు ఇచ్చి మిగతా 2,000 రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఆ డబ్బు ప్రభుత్వం తీసుకొని లోకేష్ బాబు గారు పాప ఈ మంచి పని చేయడం జరుగుతుంది. లేకపోతే మధ్యాహ్న భోజనం ఇదే ఇందాక అడిగారు మనం, ఇదే ఇంటర్మీడియట్కి పిల్లలే ఇంటర్మీడియట్ పోతారు. ఇంటర్మీడియట్ పోయిన తర్వాత ఇంటర్మీడియట్ లేవు, మొన్నే ప్రవేశపెట్టారు లాస్ట్ ఇయరే. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మధ్యాహ్న భోజన పథకమే లేదు. అప్పుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసేటప్పుడు పిల్లలు అడిగినారు, చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్ చదివే పిల్లలందరిపై సార్ మాకు మధ్యాహ్న భోజనం అనేది మీరు ప్రవేశపెట్టాలా, ఇంటర్మీడియట్ కూడా అంటే ఆలోచిస్తా ప్రభుత్వానికి ఎంత భారం పడుతుందో చూసి తప్పకుండా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ప్రభుత్వ స్కూల్లో కాలేజీలో ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరికీ ప్రవేశపెడతామని చెప్పాం. లాస్ట్ 2 years బ్యాక్, 2 సంవత్సరాల క్రితం
ప్రజా సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తే ముఖ్యంగా ఉద్యోగ మహిళా నాయకురాలు శ్రీమతి శంకర్ సంస్కార్ గారికి అదేవిధంగా మన ముఖ్య అతిథి గౌరవశ్రీ అఖిలం these two students, Venkat Rakesh and Sai 1,250 rupees. Afzal ఎక్కడున్నానన్న మా ఆహ్వానాన్ని మన్నించి కలిసి పిల్లల భవిష్యత్తుని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే ఒక మహత్తర వేదిక. ప్రియమైన తల్లిదండ్రులారా, పిల్లల మొదటి గురువు తల్లి, రెండవ గురువు తండ్రి, మూడవ గురువు ఉపాధ్యాయుడు. ఈ ముగ్గురి సమన్వయంతోనే విద్యార్థి జీవితంలో విజయం సాధించగలడు. ఇకపోతే మన పాఠశాల 2025-24 యొక్క గొప్ప విషయాలు మీ ముందు ఉంచబోతున్నాం మేడం. 2025 రేపటి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు, మన దేశాన్ని ముందుకు తీసుకుపోయే విద్యార్థులకి, అదేవిధంగా సమస్య వచ్చి కష్టపడి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా పిల్లలు చదువులో కాంప్రమైజ్ కాకుండా పిల్లల భవిష్యత్తు కావాలని చెప్పి ఈరోజు స్కూల్ పంపిస్తున్న తల్లిదండ్రులకి, ముఖ్యంగా ఈరోజు పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ముఖ్యంగా ఉపాధ్యాయుడికి చాలా పెద్ద సాక్రిఫైస్ ఉంటుంది. అటువంటి ఉపాధ్యాయులకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకి, క్రీడాభివృద్ధులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, సలామాలకు. ఈరోజు ఈ కార్యక్రమం ఏదో చాలా చిన్న సమావేశం కాదు. ఏదో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటే గతంలో కేవలం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మాత్రమే కలవడం జరిగేది. కానీ ఈరోజు ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ ఒక పండుగ వాతావరణంలో మీరే కాకుండా ప్రభుత్వం తరఫు నుంచి మేము కూడా వచ్చి మీ అందరినీ కలుసుకొని మరి ఏ విధంగా ఇంకా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలనేది కూడా ఈ డిస్కషన్ లో మేము కూడా రావడం అనేది చాలా చాలా సంతోషంగా, మా అదృష్టంగా భావిస్తున్నాము. ఒక్కసారి గట్టిగా చెప్పడం బట్టి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇటువంటి గొప్ప ఆలోచన వచ్చి పిల్లల భవిష్యత్తు కోసము, పిల్లల కోసం ఇంత బాగా ఆలోచిస్తున్నందుకు ఆయన ఒకసారి గట్టిగా మనము అభినందన తెలియజేసుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంది. ఈరోజు పిల్లలు ఇళ్లలో కన్నా ఎక్కువ సమయం కేటాయించే దగ్గర స్కూళ్ళు, పాఠశాలలు. ఇక్కడ పాఠశాలలో ఏం నేర్చుకుంటున్నారనేది చాలా చాలా ముఖ్యం. కానీ అదే పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు స్కూల్లో పిల్లలు ఏం చదువుకున్నారు, ఏం చేశారనేది తల్లిదండ్రులు కూడా రోజు గంట సేపు పిల్లలతో కూర్చొని మాట్లాడి ఆ రోజు స్కూల్లో జరిగేవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎక్కడ ఉంది. ఎందుకంటే
బోర్డు లేకుండే పిల్లలు ఏం చేసేవాళ్ళు ఇళ్ళ కూర్చొని ఆడుకునేవాళ్ళు పక్కన పిల్లలతో ఆడుకునేవాళ్ళు లేదా చదువుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా లేదు. ఇంటికి పోతే అందరి చేతిలో పిల్లల చేతిలో కనిపించేది సెల్ ఫోన్స్. కానీ మనమందరం కూడా ఆ సెల్ ఫోన్ ద్వారా టెక్నాలజీ ద్వారా ఎంతెంత మంచి ఉందో అంతే చెడు కూడా ఉంది. సో పిల్లల మీద దృష్టి పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫోన్లో ఏం చూస్తున్నారు, ఏం వాడుతున్నారు అనేది గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు తల్లికి వందనం చాలా చాలా గొప్ప కార్యక్రమం. గత ప్రభుత్వాలు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా కేవలం ఒక పిల్లకి మాత్రమే డబ్బులు అకౌంట్లో వేసేవాళ్ళు. కానీ తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి చదువుకి డబ్బులు అందజేయాలని చెప్పి ఆలోచనతో లోకేశ్వరంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల అకౌంట్లో డబ్బులు వేయాలని చెప్పి చెప్పడం అనేది చాలా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఒక తల్లి 2 లేదా 3 పిల్లలు ఉంటే ఏ పిల్లవాడిని స్కూల్ పంపించాలా, ఏ పిల్లవాడిని ఇల్లు కూర్చోబెట్టుకోవాలనే పరిస్థితి రాకుండా అందరి పిల్లలకి ఈరోజు చదువు అందజేయాలని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. ఈరోజు అంతేకాకుండా మన రాష్ట్రంలోనే మొదటి సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే దాదాపుగా 67 లక్షల మంది పిల్లలకి 10,000 కోట్ల రూపాయలు అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది ద్వారా. అంతేకాకుండా మన ఆలగడ్డ నియోజకవర్గంలో 6 మండలాలను కలిపి 37,860 మంది విద్యార్థులు ఉంటే 45,79 లక్షల రూపాయలు తల్లి అకౌంట్ లో డబ్బులు పడ్డాయని చెప్పి గర్వంగా ఈరోజు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా బాగా వచ్చాను నా దగ్గరికి వచ్చా మేడం నాకు తల్లికి వందనము నాకు నా పిల్లలకి తల్లికి వందనం డబ్బులు పడలేదని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే అధికారులతో మాట్లాడడం జరిగింది. అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతగారు గవర్నమెంట్ ఉద్యోగం పెన్షన్ రావడం వల్ల ఆ పిల్లలకి రావట్లేదని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా కలెక్టర్ గారితో మాట్లాడి తప్పకుండా ఆ పిల్లలకు కూడా తల్లికి వందనం డబ్బులు పడేలాగా చేస్తామని చెప్పి కూడా మాట్లాడుతున్నాను. ఎవరికైతే తల్లికి వందనం డబ్బులు పడలేదో మనకి ఆగస్టు 3వ తారీఖు వరకు టైం ఉంది. మీకు ఎవరికైనా డబ్బులు రాకపోతే మీరు అధికారులకి మాకు చెప్తే ఆగస్టు చివరిలో డబ్బులు అందరికీ 100% అంటే 100% అందరి అకౌంట్ డబ్బులు పడేలాగా చేస్తామని గర్వంగా ఈరోజు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ గతంలో వాళ్ళ పిల్లలకి తల్లికి వందనం డబ్బులు పడేది కాదు. ఈ సమస్య గ్రహించి లోకేశ్వర గారు నిర్ణయం తీసుకొని ఈ సంవత్సరం నుంచి అంగన్వాడీలో ఉద్యోగం చేస్తున్న టీచర్లకు కానీ ఆయా పిల్లలకు కూడా తల్లికి వందనం డబ్బులు పడాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారని చెప్పి గత ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 10 లక్షల మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్ వద్దని చెప్పి వదిలేసి ప్రైవేట్ కాలేజీలలో స్కూళ్ళలో జాయిన్ చేయడం జరిగింది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక పెద్దనే చెప్పాడు, టీచర్లను చూసి మళ్ళీ తీసుకొని ప్రైవేట్ స్కూళ్ళలో తీసుకొని గవర్నమెంట్ స్కూల్లో వదిలిపెట్టారనే ఘనత ఈరోజు లోకేష్ గారు చెప్పి తెలియజేస్తున్నారు. 10th క్లాస్ రిజల్ట్స్ చూసారా? 10th క్లాస్ రిజల్ట్స్ చూసారా? తల్లిదండ్రులు బ్రహ్మాండంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు ప్రైవేట్ స్కూల్లో పిల్లలు పడి నీటుగా బ్రహ్మాండమైన రిజల్ట్స్ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. దానికి కారణము ఉపాధ్యాయులు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నేను ఎక్కడైనా ఆఫీస్ లో కూర్చున్నప్పుడు ప్రైవేట్ కాలేజ్ ప్రిన్సిపల్ వస్తున్నారు, మేడం మరి టూ మచ్ మేడం మేము ఉండలేము, మేము కూడా గవర్నమెంట్ స్కూళ్ళకి పిల్లలకి పంపించాల్సిన పరిస్థితి వస్తుంది, మా స్కూల్లో పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ పిల్లలే బాగా చదువుతున్నారని చెప్పి ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ బాధపడుతున్నారంటే మరి ఏ విధంగా మీరు పోటీ ఇస్తున్నారని చెప్పి ఈరోజు స్టూడెంట్స్ అందరూ ఎందుకంటే మన జిల్లాలో చైల్డ్ మ్యారేజెస్ కూడా ఎక్కువ.
చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ, టీనేజ్ ప్రెగ్నెన్సీస్ కూడా ఎక్కువ. ఒక ఆడపిల్ల 18 సంవత్సరాల లోపే పెళ్లి చేసుకుని ప్రెగ్నెంట్ అయింది అంటే ఆమె ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి అర్థం చేసుకోండి. ఆమె ఆ పుట్టిన పిల్లల్ని ఎలా పెంచుతుంది, కుటుంబాన్ని ఏ విధంగా కుటుంబంతో డీల్ చేయగలదు, ఆ ఆలోచన మనమే ఇక్కడే క్రియేట్ చేయగలగాలి వాళ్ళలో. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి నేను నిలదొక్కుకోవాలి అంటే నాకు మినిమం డిగ్రీ ఉండాలి. అది ఏ డిగ్రీ అన్నా పర్వాలేదు, ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, బిఏ, బీకామ్, బిఎస్సీ, ఎనీ డిగ్రీ కావచ్చు. ఆ డిగ్రీ నా చేతిలో ఉండాలి. ఆ డిగ్రీ నా చేతిలో ఉంటే నేను ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికన్నా నాకు అర్హత ఉంటుంది. ఆ డిగ్రీ తర్వాతే నేను పెళ్లి చేసుకుంటానని స్టూడెంట్స్ కూడా గట్టిగా చెప్పగలగాలి తల్లిదండ్రులకి. ఆ తల్లిదండ్రులు మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ నా పాపకు ఉండాలి అని చెప్పి ఆ తల్లిదండ్రులు కూడా ఆలోచించగలగాలి. వీళ్ళిద్దరి మధ్య బాండేజ్ కి టీచర్ ఉండాలి. ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉద్దేశం అదే. ఈ బాండేజ్ ఎంత పటిష్టంగా ఉంటే స్టూడెంట్ యొక్క కెరీర్ అంత మంచిగా ఉంటుంది అన్నది ఆలోచన, ప్రభుత్వం యొక్క ఆలోచన. బ్రాడర్ పర్స్పెక్టివ్ మన్నున్న పల్ల రైల్వే స్టేషన్ వెళ్ళాం సార్. మా వీళ్ళన్నీ రాత్రి తెల్లారుజామునే వచ్చినారు, కూర్చున్నారు సార్. మాకు ఎవరు ఆ చేపలు వేయడం లేదు, ఎందుకు చేస్తున్నారు ఇట్లా, వాళ్ళు పనుకొని నిద్రలు పోతున్నాం కానీ వచ్చి కొడుతున్నారని వచ్చి ఎవరు ఆదరకలేదు సార్. మాకు భూమా బ్రహ్మానందం రెడ్డి 2 నెలలు ఆపినాడు సార్. ఆయన నాన్న భాస్కర్ రెడ్డి వచ్చంటే ఆయన కేసు పెడతామని అన్నారు సార్. మాకు అండ ఆపు ఎవరు లేరు సార్. ఇంట్లో సందులకు తాగి కనీసం నీళ్ళు తాగారని చెప్పలేదు సార్. రోడ్డు మీద నిలబెట్టి మమ్మల్ని మా పిల్లలు వర్షానికి అట్టనే నానుకుంటే పట్టాలు కప్పుకొని సామాను ఆమె దయచేసి ఆమె మా బాధలు చూడలేక మా ఇంటి కాడ పెట్టుకున్నారని మావంతా సామాను కూల్చినారయ్యా. పోలీసు వాళ్ళు ఇచ్చి మమ్మల్ని బయటికి దొబ్బినారు. మమ్మల్ని సామాను గుర్తి తీసుకెళ్లేదయ్యా. ఎక్కడన్నా కమిషనర్ ఆయన 3 ఎమ్మెల్యే అందరూ చూసి గుర్తి మా జీవితాలు ఇట్లున్నాయి. మళ్ళీ మేము ఎలా అడగాల, ఎక్కడ చేయాలి? ప్రభుత్వం మమ్మల్ని ఏం ఆదకలేదు. మళ్ళీ మీరు దయచేసి మాకు ఏం చేస్తారో మీకు వందనాలు పెడతానయ్యా. మీరు రారయ్యా, వచ్చి చూస్తున్నారు మా జీవితాలు ఎట్లున్నాయా, న్యాయం చేయ. మాకు చేసేది నేను ఎక్కువ చేసుకు తీయమని మేము చెప్పినామయ్యా. మాకు ఎవరు చేయలేదు. ఈ ప్రభుత్వంలో ఎవరు ఎన్నికలేదు గుర్తి మమ్మల్ని అసలు ఇంతవరకు. ఆ నాయకులైతే ఆ తిమ్మయ్య ఆడున్నారు, ఎక్కడున్నారని గుర్తి పట్టించుకోవడం లేదు మమ్మల్ని. ఆ పొద్దు ఏం చెప్పినారు, ఈ పొద్దు ఏం చేస్తున్నారు. మీరే నాయకులు ఎన్నుకొని చూడారయ్యా. మా జీవితాలను మా పిల్లల చెల్లెలు ఇటనే రోడ్ల మీద ఉండాలా చెప్పండి సార్. మీరు ఎక్కడ ఉన్నారయ్యా? బ్రహ్మానందం రెడ్డి సార్ అడిగితే అమ్మ మీకు ఇల్లు ఇచ్చేంత వరకు ఏం కథల్ని మీరు పట్టొచ్చి చేయకమని చెప్పినాడు ఆ సార్ మాకు. కానీ ఆయన లేని ఊర్లో చూసి మమ్మల్ని తెల్లారితే ఏమన్నా చేస్తారేమని రాత్రి తెల్లారుజామున 5కే వచ్చి పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇంట్లోంచి సామాన్ తీసుకుంటానగానే బయటికి దొబ్బి కొట్టిపించినారు సార్. అది ఇంత దారుణమైన పని ఏ ప్రభుత్వం చేయలేదయ్యా. ఆయన ఊర్లో లేక చూసి భాస్కర్ రెడ్డి సార్ వచ్చంటే ఆయన మీద కేసు పెడతామన్నారు. ఆయన ఒక్కైనా మా పక్కన నిలబడినాడే కానీ ఎవరు నిలవలేదు ఇంతవరకు. ఇది దయచేసి మీరు ఏదో ఒకటి చేయరు పెద్దలు అని మిమ్మల్ని అడుగుతున్నాం చేతులు వందలాలు పెట్టి. సార్ ఆయన కమిషనర్ సార్ కూడా మాకు ఇల్లులు ఎక్కడ దళితులం అని ఇవ్వడం లేదు ఎస్సీ వాళ్ళకని అంటే, సరే అమ్మా మీరు ఎక్కడైనా కానీ ఇల్లు తీసుకోరి, లేదు రెంట్కు మేము కడతాము, వాళ్ళు మేము స్థలాలు ఇచ్చేంత వరకు రెంట్ మేము కడతామని కూడా వాగ్దానం చేసినారు సార్. చర్చిలోనే చెప్పినాడు సార్ ఆ సార్ కూడా. కానీ ఇంతవరకు అయితే మా ఇల్లు పడగొట్టిన తర్వాత ఎవరే కానీ మమ్మల్ని వచ్చి తొక్కి చూడలేరు. ఎలా ఉండారమ్మా, ఏం తింటున్నారు, ఎక్కడున్నారని కూడా ఎవరే కానీ పరామర్శించలేదు సార్. మావైతే మటుకు వర్షంలో దడుచుకుంటా ఎండలు ఎండుకుంటే ఇక్కడనే ఉన్నాం సార్. వండుక తిని కూడా మాకు అవకాశం లేదు సార్. మా సామాన్లు సగం నష్టం చేసినారు. అది కూడా ఏమ్మా ఎట్లా ఉండారు అని ఒక్కరు కాకుండా ఒకరు కూడా రాలేదు సార్. ఫరూక్ సార్ కూడా దయచేసి ఆయన చూసింటాడు కదా సార్, ఆయన కూడా వచ్చి ఏమ్మా ఏం సరే అవి తీసేసినారు, మరి మీ పరిస్థితి ఎలా ఉంది అని ఒక్కరు కూడా మమ్మల్ని అయితే చూడలేదు సార్. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా సరేమ్మా వచ్చి ఉందిరారని కూడా ఎవరే కానీ అనలేదు సార్. ఉన్నెళ్ళలో ఎవరి ఇళ్ళలో వాళ్ళు సర్దుకున్నారే తప్ప లేని వాళ్ళు ఉన్నారు. కనీసం తాగనీకి కూడా మాకు నీళ్లు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు సార్.
సార్ ఏమో సార్ మేము ఎస్సీ వాళ్ళం ఇండ్లు ఇవ్వడం లేదు, మాకు కనీసం మీరు ఇండ్లు చూపించినాక మా ఇల్లు పడగొట్టాడు సార్, మేమైతే ఉండము, మేము ఉంటామని కూడా మేము అనడం లేదు సార్, మాకు ఇల్లు చూపించి ఇవి తీసుకపోయి ఆడేసుకుంటాం సార్ గుడిసెలు, మా పిల్లలు స్కూల్లో కొన్ని ఇబ్బంది అవుతుంది సార్ అని మేము అడిగితే ఆ సార్ ఏమన్నాడు, సరే ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు మీరు టచ్ చేయలేమ్మా అని చెప్పేసి ఆయన భూమా బ్రహ్మానందం రెడ్డి సార్ చెప్పినాడు. ఆయన దయతో నిలబెట్టినాడు కూడా. ఆయన లేని సమయంలో వీళ్ళు కుప్పగులు చేసినారు. ఆయన వచ్చి చూసేసరికి మా ఇల్లులలో నేలమట్టం అయిపోయినాయి, కట్టుకునే బట్టలతో సహా నాశనం అయిపోయినాయి సార్. అది రేకుల చెట్టు కూడా కుప్పగులు చేసినారు. 5 పైసలు చేతికి రాలేదు సార్, ఇంటి వేసుకునే అప్పు కూడా ఇల్లు తీరలేదు సార్, మేము అప్పు కడుతూనే ఉన్నాము. ఇప్పుడైతే మటుకు కమిషనర్ సార్ గారు చర్చిలో కూర్చొని సరేమ్మా వాళ్ళకి ఇల్లు వెళ్ళానన్నా ఎన్నన్నా చూసుకుంటే మేమైనా చూస్తాము, రెంట్ మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మీకు ఇల్లు ఇచ్చేంత వరకు మేము రెంట్ మేము భరాయిస్తాను, గవర్నమెంటే భరాయిస్తారు, మున్సిపాలిటీ వాళ్ళే కట్టుకుంటామన్నారు. మున్సిపల్ కమిషనర్ గానీ ఎవరే గానీ రాలేదు సార్, ఫరూక్ సార్ రాలేదు, మున్సిపల్ కమిషనర్ రాలేదు. ఎక్కడికి పోలే, సామాన్ వదిలిపెట్టి పోలే సార్. ఇది తడిసిపోతుంది, ఎండిపోతుంది, సామానాల్లో ఇట్లే ఉంది సార్. ఇలా ఉన్న సామాను ఎట్లా వదిలిపెట్టి పోవాలి సార్? మేము కనీసం కడుపు నిండా కూడు వండుకొని తిని కూడా లేదు సార్, కడుపు కాల్చుకొని ఇట్లనే బదాన్ని ఉన్నాము. కానీ ఇంతవరకు కూడా ఈ క్షణం వరకు కూడా ఎవ్వరే గాని మమ్మల్ని హెచ్చరించి ఎలా ఉన్నారమ్మా మీది నష్టపరిహారం ఇటు అయిపోయింది కదా, ఏమన్నా ఎవరితోనైనా నష్టము ఇట్లా జరిగింది కదా చూసాము, కనీసం మాట సాయం కూడా చేసే రాజకీయ నాయకులు అంటూ ఎవరు లేరు సార్. ఎవరి కొద్ది వాళ్ళు ఉన్నారు సార్. పడిగొట్టేంత వరకేమో అమ్మ మేముండాము, మాకు ఓట్లేసి గెలిపారు, మేముండాము, మీకు చూపించాము, మీకు తలదాసనికి మేము ఇస్తాము చోటు, మాకు ఓటేయండి, మమ్మల్ని గెలిపియండి, మేము ఇస్తామనే వాళ్ళే కానీ ఇంతవరకు అయితే ఓట్లు అయిపోయిన తర్వాత ఎట్టున్నారని అడిగేటోళ్ళు కూడా లేదు సార్. మొన్న 1వ తారీఖున పోయిన నెల వచ్చినాడు పరుపు సారు, మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చామమ్మా రాచామని చెప్పినారు. ఆ సార్ కూడా ఇంతవరకు మళ్ళీ వార్డులోకి కూడా రాలేదు. ఈ వార్డులో ఏం జరుగుతుంది అనేది కూడా లేదు. వార్డు నంబర్ చూసే వాళ్ళకి రాసుకొని రా అన్నాడు కానీ దప్పడపల్లి మరియమ్మ అని అమ్మది నాది, ఇంతవరకు మాకు బొత్తి ఎక్కడ స్థలాలు లేదు సార్. ఎంక్వైరీ చేసుకోండి, ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మాకు దయచేసి అన్న తలదాసానికి స్థలం ఇవ్వండి. నమస్తే సార్, మేమందరము రోడ్డు మీదనే ఉంటున్నాం సార్. కానీ 3 రోజులు అవుతుంది సార్ జరిగి, ఎవరు రాలేదు సార్ మమ్మల్ని ఆదుకోనికి. మీరన్నా చూసి మా గురించి కొంచెం ఆలోచించండి సార్. మేము చాలా కష్టంలో ఉన్నాం సార్. ఆ సామాన్లలో నష్టం అయిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు, తిమ్మయ్య వీళ్ళెవ్వరు మా దగ్గరికి వచ్చి ఏమో ఎక్కడున్నారా అని కనుక్కోవడం లేదు, మా గురించి ఆలోచించలేదు. రాజకీయ నాయకులు ఎవ్వరు రాలేదు సార్, మా దగ్గరికే రాలేదు సార్. మీరన్నా చూసి వీడియో మాకు ఏదో ఒకటి సాయం చేస్తాం, మేము అక్కడికి వెళ్ళిపోతాం సార్. మీరు ఇచ్చిన కాడైతే మేము ఉంటాం సార్, ఇక్కడికి ఎప్పటికీ రాము సార్. మా పరిస్థితి కొద్దిగా అర్థం చేసుకోండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. మేమేమన్నా మిమ్మల్ని తప్పుగా మాట్లాడినా మమ్మల్ని క్షమించండి సార్, దయచేసి మమ్మల్ని ఆదుకోండి సార్. వానకుంటున్నాం సార్, మావేమన్నా తప్పులు ఉన్న పెద్ద మనసు చేసుకొని క్షమించి మాకు ఏదో ఒక దారి చూపియండి సార్. మా పిల్లల జీవితాలు సార్ బల్ల పోతున్నారు, అక్కడికి కూడా పంపించుకోవడం లేదు, కనీసం వాళ్ళకి తిండి పెట్టడానికి కూడా లేదు సార్. చాలా కష్టంగా ఉంది సార్. కొద్దిగా మా గురించి పట్టించుకోండి సార్. మీరన్నా కొంచెం చూసి ఎంక్వైరీ చేయండి సార్, మా గురించి కనుక్కొని. బ్రహ్మానంద రెడ్డి గారు నేనేమన్నా తప్పుగా ఏమన్నానంటే నన్ను క్షమించండి సార్. మీరు ఆపినందుకే ఉన్నాయి సార్, మీ వాళ్ళందరూ మాకు సహాయం చేసినారు సార్. ఇప్పుడు మీరు లేంగా చూసి మమ్మల్ని ఈ పరిస్థితికి తెచ్చినారు సార్. మాకంటూ ఎవ్వరు లేరు సార్ ఇక్కడ సాయం చేయడానికి. మీరు ఏదో ఒకటి చేసి మమ్మల్ని ఈ నుండి కొద్దిగా బయటికి పంపించండి సార్. మాకు చిన్న సాయం, ఒక్క స్థలం ఇచ్చినా మేము అక్కడికి వెళ్ళిపోతాం సార్. ఎప్పుడు ఇక్కడికి రాను కూడా రాము సార్. మీ పేరు మేము చచ్చేదాళ్ళు మాకు ఇచ్చినారని గుర్తు పెట్టుకుంటాం సార్. ఇది ఒక్క చిన్న హెల్ప్ చేయండి సార్. ఎవ్వరు రాలేదు సార్, వార్డు కౌన్సిలర్లు కూడా రాలేదు సార్, మా దగ్గరికే రాలేదు సార్. ఎవరు ఎట్లున్నారు, ఏం తింటున్నారు, ఆడున్నారు అని కూడా లేరు సార్ మా దగ్గర. ఆ ఊసే లేదు సార్. మాకు ఇల్లు కూడా ఇవ్వకుండా అన్నారు సార్ బాడెక్కు. వీళ్ళు మాలలు దరిద్రులని మేము ఇయ్యం మీకు అంటున్నారు సార్. ఇంకా మేము ఎక్కడికో అలా కొంచెం చూడండి సార్, మా గురించి ఆలోచించి ఏదో ఒకటి చేయండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. విద్యార్థులు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. నంద్యాలలో తొలి ఏకాదశి సందర్భంగా స్వామికి ప్రత్యేక అభిషేకాలు. సిరివెళ్ల మోడల్ స్కూల్లో మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో పాల్గొన్న భూమా అఖిలప్రియ.
విద్యార్థుల చదువుల్లో తల్లిదండ్రుల పాత్ర కీలకం. జిల్లా కలెక్టర్ తల్లికి వందనం అని పేరు పెట్టి అదే తల్లి ఇంటి గూడు కూల్చేసిన తల్లులను పట్టించుకోని కూటమి ప్రభుత్వమా?